గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్ వద్ద బస్టాండ్ కి మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు। ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వడ్డేరు ప్రతాప్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు। గౌరవ మంత్రి గారి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజ్ఞాపురం గ్రామ ప్రజల యొక్క చిరకాల వాంఛ ఇది। 30 సంవత్సరాల నుంచి ఎందరో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎందరో ముఖ్యమంత్రులు మారిండ్రు, కానీ ప్రజ్ఞాపురం చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఎక్కడానికి ప్రజలందరూ కూడా రోడ్డు మీద నిరీక్ష చేయడం, ఎండలో వానలో నిలబడడం, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇలా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఒక మంచి 3,81,00,000 ప్రజ్ఞాపురం బస్టాండ్ నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషం। దీనికి మనకు సహకరించినటువంటి గౌరవ మంత్రి హరీష్ రావు గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా। దాంతోపాటు గజ్వేల్లో కూడా బస్ బే ఉంది, 2,51,00,000 రూపాయలతో గజ్వేల్ బస్ స్టాండ్ కూడా నిర్మాణం చేసుకుంటున్నాం। ఇలా గజ్వేల్ మున్సిపాలిటీలో 3 బస్ స్టాండ్లు, ఒకటి రింగ్ రోడ్ పక్కన సంగాపూర్ దగ్గర, సంగుపల్లి దగ్గర, ఇంకొకటి గజ్వేల్ నడిపొట్టులో బస్ బే నిర్మాణం చేసుకుంటున్నాం। ఇలా ప్రజ్ఞాపురం చౌరస్తాలో కూడా నిర్మాణం చేసుకుంటున్నాం। దాదాపుగా గజ్వేల్ మున్సిపాలిటీలో 60 నుంచి 70,000 ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ ప్రజలందరూ కూడా వచ్చే 50 సంవత్సరాలకు సరిపడే విధంగా ఇలా బస్టాండ్ నిర్మాణం చేసుకుంటున్నాం। దీనికి పెద్ద ఎత్తున మన గజ్వేల్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి హరీష్ రావు గారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్, జై హరీష్ రావు।